రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండ్. ₹2 కిలో బియ్యం అనగానే అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఐటీ కంపెనీలను చూడంగానే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. అదేవిధంగా జలయజ్ఞం అనగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారు. అయితే తన బ్రాండ్ ఏమిటి అంటే యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవుల్లో యంగ్ ఇండియా పాలిస్ స్కూల్ని ప్రారంభించారు. విద్యా ఉద్యోగాల కల్పన మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం రేవంత్. మహాత్మా గాంధీ 1920 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా పత్రికను నడిపి ఆంగ్లేయులను పారద్రోలారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన స్ఫూర్తితోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున గత ఏడాది అక్టోబర్ 21న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు సీఎం. సౌత్ కొరియా చిన్న దేశమైన ఒలింపిక్స్ లో 32 బంగారు పతకాలు సాధించిందన్నారు సీఎం రేవంత్. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క పతకం రాలేదన్నారు. కొరియా వెళ్లినప్పుడు ఓ విద్యార్థిని తనతో మాట్లాడిందని, ఒలింపిక్స్ లో 3 బంగారు పతకాలు సాధించినట్టు చెప్పిందని అన్నారు. మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలనే పట్టుదలతోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు సీఎం. మహాత్మా గాంధీ has created this title 1921 నుంచి 1930 వరకు 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండ. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా వాళ్లలో నైపుణ్యం ఉండటం లేదన్నారు. స్కిల్ యూనివర్సిటీలో ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్లు పూర్తయ్యాయని, అందరికీ జాబ్ గ్యారంటీ అన్నారు సీఎం. వాళ్లను ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. ఆ వర్సిటీని మహీంద్రా సంస్థతో పీపీపీ పద్ధతిలో నడుపుతున్నామని చెప్పారు. స్పోర్ట్స్ వర్సిటీలో కూడా తమకు అవకాశం కల్పించాలని పెద్ద కంపెనీల యజమానులు ముందుకు వచ్చారని, పోటీ పడేవారిని షార్ట్ లిస్ట్ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు. సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ, ఫ్యాను, ఏసీ, అతనికి కావాల్సిన అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని
ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందించడానికి యంగ్ ఇండియా స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు డీజీపీ జితేందర్. డిజిటల్ శిక్షణతో పాటు విద్యార్థులకు నూతన ఆవిష్కరణలను పరిచయం చేస్తామన్నారు. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు మంచి అవకాశం అన్నారు డీజీపీ జితేందర్. He has allotted 50 acres of land in Manchirevla, and we have started this school from this interim campus. So he also said that we need to put it on fast track, and we should start the session from this year 25-26. Honorable Chief Minister has come to inaugurate the school. In fact, 100 days back there was nothing in this campus except some tin shed barracks for our boys. Now you can see that it has come up very well. Congratulate the team who has worked very hard and definitely make it possible to run the school in this academic year. అమరులైన పోలీసుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు సిపిసివి ఆనంద్. ఆ తర్వాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల కుటుంబాల పిల్లలకు 50% సీట్లు కేటాయించారు. మరో 50% సీట్లు స్థానికులకు ఇవ్వనున్నారని తెలిపారు సివి ఆనంద్. ఇది మనం మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనందరికి తెలుసు. ఈ రోజు ఏదైతే మన ముందు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు. చాలా ముఖ్యమైన అంశం చదువు. పిల్లల చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే దాని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఒక చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్ని శాంక్షన్ చేయడం, మీరు అందరు కూడా మీ పిల్లలు అందరు కూడా దీంట్లో చదవాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం రేవంత్ తన మొదటి ప్రాధాన్యత చదువే అన్నారు.